టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధాంతాల కోసం కష్టపడి పని చేద్దామని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపైన ఆమె స్పందించారు. జనసేన తిరుపతి టికెట్ కోరడంతో వారికే టికెట్ కేటాయించినట్లుగా సుగుణమ్మ తెలిపారు. టీడీపీ నాయకులు శ్రేణులకు ఇష్టం లేకపోయినా జనసేన అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలన్నారు. తొలిసారి సైకిల్ గుర్తు లేకుండా ఎన్నికలకు వెళ్తున్నట్లుగా చెప్పారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంటే తాము అధికారంలో ఉన్నట్లేనని సుగుణమ్మ స్పష్టం చేశారు. జనసేన నాయకత్వం ఆహ్వానిస్తే తాను జనసేన నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఎలక్షన్ తిరుపతిలో రాష్ట్రంలో కూడా ఎలక్షన్లు 2024 ఎలక్షన్లు సమీపిస్తున్నాయి. దానిలో భాగంగా మరి అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ మొదలైంది. దానిలో భాగంగా మరి మనము విజయమే ధ్యేయంగా రాష్ట్రంలో విజయమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీతో 3 పార్టీల కలయికతో ఏదైతే మరి వైకాపా ప్రభుత్వాన్ని ఏదైతే మరి ఈ పిచ్చితుక్కుల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలని గద్దె దించాలని అందరం కూడా మనం నిర్ణయించుకున్నాం. అందరం కూడా సమాయత్తమయ్యాం. దానికి మరి కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన నాయకులు మనం కూడా కోరుకున్నాం. దానిలో భాగంగానే మరి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ దాదాపు 8 ఎంపీ సీట్లు, 30 అసెంబ్లీ సీట్లని వారికి కేటాయించడం జరిగింది. వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇచ్చే విధంగా కూడా పార్టీ నిర్ణయాలు తీసుకున్నాయి. కాబట్టి వాళ్ళు మనకు తోడ్పడాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. కాబట్టి బీజేపీ రేపు ఎన్నికలు సజావుగా జరగాలన్నా, ఎన్నికలు ఫెయిర్ అండ్ సెలక్షన్గా జరగాలంటే తప్పకుండా మనకు బీజేపీ కేంద్ర బలగాల అవసరం.